ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వేరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం రాజుల దినచర్య 2వ గ్రంథం 24వ అధ్యాయము 17 నుండి 25వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. అది ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ధిక్కరించేటువంటి కాలం. ఆ కాలంలో యోవాషు అనేటువంటి ఒక రాజు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించేవారు. వీరు చేస్తున్న తప్పేందంటే యావే దేవుణ్ణి విస్మరించి విగ్రహారాధనలను, స్తంభాలను పూజించడం మొదలుపెట్టారు. దానికి ఫలితం దేవుడు రాజును ఇజ్రాయేల్ ప్రజలపైన కోపగించుకోవడం. అయినా ఆయన ప్రేమ అనంతమైంది కనుక మరొకసారి ప్రజలకు రాజుకి అవకాశం ఇద్దామని తన ఆత్మను జకర్యాపై పంపించి జకర్యా ప్రవక్తను ఇజ్రాయేలు ప్రజల వద్దకు పంపించినప్పుడు ఆయన జరగబోతున్న నష్టాన్ని, వాళ్ళు తమ మార్గాలు మానుకొని దేవుని చెంతకు తిరిగి రావాలని ప్రబోధించినప్పుడు ఆయన ఊరి చివరకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేయటం జరిగింది. ఆ చంపివేసేటువంటి సమయంలో దేవుడు మీ కార్యాలను గుర్తించి మిమ్మల్ని శిక్షిస్తాడని ప్రవక్త వారిని శపించడం జరిగింది. దాని ఫలితంగానే అమరేయులు ఇజ్రాయేల్ ప్రజలపై దాడి చేసి ప్రజలను, అక్కడ నుండి అధికారులను చంపివేయటం జరిగింది. చివరికి యోవాషు రాజును కూడా చంపివేయటం జరిగింది. ప్రేమైనటువంటి విశ్వాసులారా, దేవుని ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు, దేవుని మార్గాన్ని మనం విస్మరించినప్పుడు, దైవ ఆజ్ఞలను పాటించినప్పుడు ఒక్కొక్కసారి మనము దేవుని యొక్క కోపాగ్నికి గురి అవటం జరుగుతూ ఉంది. దేవుడు అనేకమైన అవకాశాలు మనకు కల్పిస్తాడు. మారు మనసు పొందాలని, తిరిగి దేవుని చెంతకు రావాలని అనేకమైనటువంటి అవకాశాలు మనకి కల్పిస్తూనే ఉన్నారు. దివ్యబలి పూజల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, పెద్దల ద్వారా, బైబిల్ గ్రంథం చదవటం ద్వారా, అనేక మార్గాల ద్వారా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన తప్పులు మనం తెలుసుకొని దేవుని చెంతకు రావాలని ఈనాడు మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాడు సువిశేషాన్ని మనం పరిశీలించినట్లయితే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24 నుండి 34 వచ్చిన పరిశీలించినట్లయితే, దేవుడు ధనాన్ని ప్రేమించే వ్యక్తి దైవాన్ని ఆరాధించడని, దైవాన్ని ఆరాధించే వ్యక్తి ధనం వైపు చూడడని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా దేవుడు మనని ఆకాశ పక్షుల నుండి, లిల్లీ పువ్వు యొక్క వైభవం నుండి మరియు గడ్డి పువ్వు నుండి మనల్ని నేర్చుకోవాలని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులు అవి విత్తవు, నాటవు, అయినప్పుడు కూడా దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్నాడు. లిల్లీ పువ్వు ఒక వైభవం చూడండి, సొలొమోను రాజు సైతం కూడా ఎంతగానో ఇష్టపడి ఉన్నాడు. అవి పొద్దున పుట్టి సాయంత్రం నశించినటువంటి పువ్వు, అయినా కానీ దేవుడు ఎంతో అందంగా గొప్ప సృష్టిగా లిల్లీ పువ్వులకు ఇచ్చాడు. గడ్డి మొక్కలు కూడా, గడ్డి పువ్వులు కూడా అంతే. ఈరోజు మార్నింగ్ పుట్టి సాయంత్రం కల్లా వాడిపోయి ఈ మొక్కలను కూడా, ఈ గడ్డి పువ్వును కూడా దేవుడు అందంగా చక్కగా సృష్టించి ఉన్నాడు. పక్షులను పోషించే దేవుడు, లిల్లీ పువ్వుకి అందాన్ని దయచేసే దేవుడు, గడ్డి పువ్వును కూడా ఎంతో అందంగా సుందరంగా తీర్చిదిద్దే దేవుడు, అంతకంటే గొప్ప వ్యక్తిని మనిషిని ప్రేమించాడా? మనిషిని దేవుడు సకలం సమకూర్చడని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక వీటికన్నిటికంటే మనము గొప్పవారు. ఆయన రూపంలో సృజించబడిన మనము, ఆయన జీవాన్ని, ప్రాణాన్ని, ఆత్మను కలిగిన మనం అందరినీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. మనం చేయవలసిందల్లా మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన ప్రేమను గుర్తించాలి, ఆయన అనుసరించాలని ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు ఆయన నామంలో మనం ఏది అడిగినా ఆయన సకలం మనకు సమకూరుస్తాడు. కనుక ఆరాధించుదాం, ప్రార్థించుదాం, ఆయనకి ఘనతను, మహిమను చేకూర్చుదాం. మనము ఇజ్రాయేల్ ప్రజల వలె దేవుని వాక్కుని ధిక్కరించకుండా అనునిత్యం కూడా ఆయనతో కలిసి జీవించడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవునితోనే మనకు విజయం, దేవునితోనే మనకు సంతోషం, దేవునితోనే మనకు ఆనందం.